ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనానికి తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గం ప్రజల చిరకాల కళ నెరవేరింది. అమృత్ భారత్లో భాగంగా కొవ్వూరు రైల్వే స్టేషన్ను 30 కోట్లతో అభివృద్ధి చేస్తామని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. కొవ్వూరు రైల్వే స్టేషన్లో 2 ఎక్స్ప్రెస్ రైళ్లకు అప్ డౌన్ హాల్ట్ కల్పించారు. ఈ మేరకు విశాఖ కడప ఎక్స్ప్రెస్ రైళ్లకు కొవ్వూరు రైల్వే స్టేషన్లో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. కొవ్వూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే ముప్పుడు వెంకటేశ్వరరావు గారు వారు ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మా దృష్టికి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో, అదేవిధంగా రామకృష్ణ గారు చౌదరి గారు కూడా వారందరి సహకారంతో ఇక్కడ విషయాలు నా దృష్టికి వస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర మంత్రి గారితో చర్చించడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ఈ ప్లాట్ఫామ్ ఎక్స్టెన్షన్ కి 17 కోట్లు ఇచ్చారు, దానికి తోడు ఈ ట్రైన్ ఇచ్చారు. అది మాత్రమే కాకుండా మన కొవ్వూరు రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్స్ లో ఉన్నటువంటి విషయం మనం గుర్తించాలి. దేశవ్యాప్తంగా 13 స్టేషన్స్ ని అమృత్ స్టేషన్స్ గా గుర్తిస్తే మన రాష్ట్రంలో 73 ఉన్నాయి. ఆ 73లో కూడా మన కొవ్వూరు సంబంధించినటువంటి స్టేషన్ ఉంది. కనుక అన్ని విధాలా కూడా ఇవాళ కొవ్వూరు స్టేషన్ అభివృద్ధికి కేంద్ర నాయకత్వంతో పాటు ఇక్కడ స్థానిక నాయకత్వం కూడా అంకిత భావంతో పనిచేస్తున్నారనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి అభ్యర్థిస్తున్నారు. కొవ్వూరు రైల్వే స్టేషన్లో కరోనా సమయంలో నిలుపుదల చేసిన రైళ్లను పునరుద్ధరించాలని చేసిన పోరాటాలపై ఇటీవల ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రచారమైంది. దీనిపై స్పందించిన ప్రభుత్వం కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ను కలిసి విన్నవించినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు కొవ్వూరు రైల్వే స్టేషన్లో 2 రైళ్లకు హాల్ట్ కల్పించారని అన్నారు. ప్రజల ఇబ్బందులను ఎంపీ పురంధేశ్వరి దృష్టికి తీసుకువెళ్లగా 4 రైళ్లు నిలుపుదల చేస్తామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే ముప్పుడు వెంకటేశ్వరరావు అన్నారు. మన గౌరవ ఎంపీ గారు పురంధేశ్వరి గారి యొక్క ఆధ్వర్యంలో రైల్వే మంత్రి గారితో సంబంధిత అధికారులతో మాట్లాడి మన కొవ్వూరు టౌన్ స్టేషన్ ఏదైతే ఉందో దానికి ట్రైన్స్ ఆపాలని చెప్పిన ఒక ప్రతిపాదన తీసుకురావటం, ఇప్పటికే 4 ట్రైన్స్ నిలుపుదల చేస్తామని చెప్పని కూడా రీసెంట్గా కూడా ప్రకటించారు. ప్రస్తుతానికి 2 ట్రైన్స్, మిగతా 2 ట్రైన్స్ తర్వాత చేస్తామని చెప్పని కూడా చెప్పారు. దానితో పాటు పుస్తకాలు కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా డెవలప్ చేసి ఆధునీకరణ చేసి ప్రజలందరూ కూడా ఉపయోగకరంగా చేయాలని చెప్పని కూడా గౌరవ ఎంపీ గారిని కూడా గతంలో కోరడం జరిగింది. ఎంపీ గారి కృషితో ఇవాళ మనకి 17 కోట్ల రూపాయలు కూడా ఇవాళ దీనికి ఆల్రెడీ శాంక్షన్ అవ్వడం జరిగింది. పనులు కూడా తొందరలోనే టెండర్లు ఇచ్చి అది కూడా తొందరలోనే మొదలు పెడుతున్నారు.